అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, ప్రతి నెలా కూడా మనకు సంకటహర చతుర్థి అనేది వస్తుంది. ఇది చాలా విశేషమైనది. చిన్న రెమెడీ చేసినా, చిన్న పూజ చేసినా మనకి ఎక్కువ ఫలితం అనేది ఆ విఘ్నాలను తొలగించి, విఘ్న వినాయకుడు సంకటాలను తొలగించి, మన కష్టాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతకల్పం అన్నమాట. అయితే ఈ జనవరి నెలలో ఎప్పుడు వచ్చింది? నామం పేరు, పీఠం పేరు, ముడుపు కట్టవలసిన సమయం, తిథి, చంద్రోదయం, ఏ రోజున చేసుకోవాలి అన్నీ కూడా చూద్దాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని కష్టాలు ఎలాంటివంటే మనకి ఎంత ప్రయత్నించినా ఎంత ఇబ్బందిగా ఉంటాయంటే మన జీవితంలో ఎందుకబ్బా ఈ జీవితం అనేటట్టుగా ఉంటాయి. అలాంటి కష్టాలతో ఎవరైనా బాధపడుతున్నారంటే అది కూడా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం ఎటువంటి సమస్యలైనా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఏవేవైనా కూడా మీరు ఈ కనిపిస్తున్న ఒక్క నెంబర్కి మీరు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి, అన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ప్రతి నెలా కూడా మనకు పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు కానీ 4వ రోజు కానీ మనము ఈ సంకట చతుర్థి రోజు జరుపుకుంటాం. అయితే ఈ రోజున స్వామికి మనం ఎలా జరుపుకుంటాం, ముఖ్యంగా జనవరి నెలలో ఏ రోజున వచ్చిందన్నది తిథి విషయానికి వస్తే 2025 జనవరి నెలలో మనం చూసుకున్నట్లయితే శుక్రవారం చవితి తెల్లవారుజామున 5:31 ప్రారంభమై మనకి ఈ చవితి తిథి మనకి నైట్ ఆ రోజు అంతా కూడా ఉంటుంది. అలాగే పంచమి పూర్తిగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చంద్రోదయ సమయం మధ్యాహ్నం, అలాగే ఉదయం, అలాగే రాత్రి అన్నీ కూడా శుక్రవారం కలిసి వచ్చాయి. కాబట్టి ఈ శుక్రవారం మనము 17వ తేదీ సంకట చతుర్థిగా జరుపుకోవాలి. అయితే పీఠం పేరు, నామం పేరు అన్నవి నేను ప్రతి నెల కూడా 12 నెలలవి ఒక వీడియో చేశానండి. అలాగే ఈ రోజున కూడా చెప్తాను. నెల విషయానికి వస్తే జనవరి 17 మనం జరుపుకోవాలి శుక్రవారం. తెలుగు మాసం ప్రకారం పుష్యమాసం రోజున జరుపుకోవాలండి. పీఠం పేరు సౌరపీఠం, నామం పేరు లంబోదర మహాగణపతి అని మనం పేరుతో జరుపుకోవాలి. అంటే ఓం లంబోదర గణపతి ఏ నమః, ఓం లంబోదర మహాగణపతి ఏ నమః అని 11 సార్లు జపించుకుంటే, లేకుంటే ఈరోజంతా కూడా ఓం గం గమనేశాయ నమః అని నామస్మరణతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. మనము ఈ పూజ ఎప్పుడు కూడా ఉపవాసం అయితే ఉంటాం కదా. సాయంత్రం వేళ చంద్రదర్శనం చేసుకున్న తర్వాత మనము ఉపవాసం అనేది వీడతాం. ఆ ఉపవాసం వీడిన తర్వాత తప్పకుండా ఈ యొక్క పదార్థాన్ని ఆయా నెలలను బట్టి మనకు బుక్కులో రాసి ఉందండి, దాని ప్రకారమే చెప్తున్నాను. ఈ పదార్థాన్ని తప్పకుండా మీరు ఫస్ట్ నోట్లో వేసుకొని ఆ తర్వాత ఆహారం అనేది తీసుకోవాలి. ఏం చేసుకోవాలి అంటే కొద్దిగా గోమూత్రాన్ని ఒక గ్లాసు నీటిలో వేసుకొని ఆ నీటిని తాగితే మన బాడీలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా పోతాయి. మేము గోమూత్రం తాగలేము, మాకు వాసన వస్తుంది అన్న వాళ్ళు పానకమైన తాగండి. అయితే ముడుపు కట్టాల్సిన సమయం ఉదయం 6:30 నుంచి 7:45 లోపు ముడుపు కట్టుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత సాయంత్రం దీన్ని మనం విప్పి పూజ చేసుకోవాలండి. ఆ పూజ ఎలా చేయాలి, ముడుపు ప్రతిసారి కట్టాలా, లేకుంటే ఈ నెలకు ఆ నెల కట్టాలా, లేకపోతే ఒకసారి కట్టుకుంటే చాలా, అలాగే పూజా విధానం ఎలా చేయాలి, మనం ఎలాంటి నియమాలు పాటించాలి, పసుపు వినాయకుడిని తప్పకుండా పూజించాలా, ఇలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, ఒకవేళ పూజ అంతా చేయకుండా ఉపవాసం మాత్రమే ఉంటే సరిపోతుందా, ఇవన్నీ కూడా ఒక వీడియో అనేది చేస్తాను. దానిని నేను మీకు మధ్యాహ్నం అనేది అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. పూర్తి పూజా విధానం మంత్రాలతో సహా ఏ దేవుని పూజించాలి, ఎలా పూజించాలి, గౌరీదేవిని ఎలా పూజించుకోవాలి, అలాగే మనము దీని ఉపవాసం అనేది ఎలా ఉండాలి అన్నీ కూడా చెప్తాను. అయితే ఈ పుష్యమాసంలో కొత్తగా వ్రతం ప్రారంభించవచ్చా అంటే తప్పకుండా ప్రారంభించుకోవచ్చు. కొత్తగా వ్రతం చేసేవాళ్ళు తప్పకుండా ప్రారంభించుకోవచ్చు. అయితే ప్రారంభించినప్పుడు మనం సంకల్పం చేసుకోవాలి. 1 సారా, 3 సార్లా, 5 సార్లా, 11 సార్లా, లేకుంటే జీవితాంతమా అని. నేనైతే జీవితాంతం చేస్తానని మొక్కుకున్నానండి. ప్రతి నెల కూడా నాకు ఆ దేవుడు అడ్డంకులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల నా దగ్గర చేయించుకుంటున్నాడు. నాకు చాలా భాగ్యము. సో మీరు కూడా మీ యొక్క విఘ్నాలను తొలగిపోవాలి, మీ కష్టాలను తొలగిపోవాలి. అవి ఎటువంటివైనా కూడా ప్రేమలో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, పిల్లల విషయంలో కానీ, పిల్లలు పుట్టినాక వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ, ధనంలో కానీ, సంపదలో కానీ, ఐశ్వర్యంలో కానీ, సౌభాగ్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఒకటి అని కాదు, స్వామి మనకు ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగించి మనకు ఎటువంటి ఆపదలు రాకుండా చూసుకుంటాడు ఆ విఘ్న వినాయకుడు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా చేసుకోండి. ఒకవేళ మీకు ఉపవాసం ఉండి మిమ్మల్ని అంతా చేయలేము అంటే కనీసం సాయంత్రం గుడికి వెళ్ళి ఎర్రటి పుష్పాలు, గరిక, కొబ్బరికాయను సమర్పించి మీ పేరుతో అర్చన చేయించుకోండి. ఇదండి ఇవాళ వీడియో. పూర్తి పూజా విధానం నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను. తప్పకుండా అయితే చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.